వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై సిట్టు వేయగానే తాడేపల్లి ప్యాలెస్లో ఫైల్స్ ఎలా కాలిపోయాయో జగన్ సమాధానం చెప్పాలని తెలుగుదేశం నేతలు డిమాండ్ చేశారు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుగా జగన్ వైఖరి ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఎద్దేవా చేశారు. ఈ కేసులో జగన్, మిథున్ రెడ్డి జైలుకు పోవడం ఖాయమన్నారు. వైసీపీ 1.0 పాలనలో జరిగిన దారుణాలను జగన్ మర్చిపోయారా అని మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రశ్నించారు. సిట్ విచారణలో జగన్ పాపాలన్నీ బట్టబయలవుతాయన్నారు. గత 5 ఏళ్లలో చేసిన తప్పులు, చట్టాల ఉల్లంఘనలు, దోపిడీలు, హత్యలు, అరాచకాలకు 30 ఏళ్లు సీఎంగా ఉండటం కాదు, జీవితాంతం జగన్ జైల్లో ఉండాల్సిందేనని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఏ తప్పు చేయకపోతే 90 రోజులు జైల్లో ఉండడానికి సిద్ధమని ఏ విధంగా అంటాడు? అసలు తప్పు చేయకపోతే మీకు భయం ఎందుకు? మీరు అనేక తప్పులు చేశారు కాబట్టి మీరు జైలుకి వెళ్ళడానికి కూడా మీరు సంసిద్ధమయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన తప్పుల్ని చెప్పకుండానే ఒప్పుకుంటున్నాడు. మద్యంలో జరిగినటువంటి అవకతవకల మీద సిట్టు వేయగానే మరి తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఫైల్స్ అన్ని ఏ విధంగా దగ్ధమైనాయి? దానికి సమాధానం చెప్పమనండి. మరి ఎక్కడ కూడా ఈనాడులో రాసిన దాంట్లో మిథున్ రెడ్డి పేరు ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు మిథున్ రెడ్డికి కూడా దీనికి సంబంధం ఉందని చెప్పకుండానే ఆయన చెప్తున్నాడు. మిథున్ రెడ్డిని పేరు ప్రస్తావించాడంటే గతంలో ఈయనతో పాటు జైలుకి విజయసాయి రెడ్డిని తీసుకెళ్లాడు. ఈసారి మిథున్ రెడ్డిని కూడా జైలుకి తీసుకెళ్తాడు. చేసిన పాపాలు ఎక్కడ పోతాయి? చేసిన పాపాలు ఎక్కడికి పోవు, శిక్ష అనుభవించక తప్పదు.